వెల్కమ్ టు చిన్నారి మెధస్సు. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఎపిసోడ్ను స్టార్ట్ చేసే ముందు కిందటి ఎపిసోడ్లో నేను అడిగిన 10 ప్రశ్నలకు ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేశారో ఆ పిల్లలందరికీ కూడా ముందుగా నా కంగ్రాచులేషన్స్. అలాగే ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను మిమ్మల్ని మరో 10 జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాను. మరి వీటన్నిటినీ ఆన్సర్ చేయడానికి మీరందరూ రెడీగా ఉన్నట్లేనా? మరి లేట్ చేయకుండా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ క్వశ్చన్, లండన్ ఏ దేశానికి రాజధాని? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి ఇంగ్లాండ్, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి స్విట్జర్లాండ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇంగ్లాండ్. లండన్ ఇంగ్లాండ్ దేశానికి రాజధాని పిల్లలు. సెకండ్ క్వశ్చన్, ప్రపంచంలోని ఎత్తైన జలపాతం ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ స్పెయిన్, ఆప్షన్ బి వెనుజులా, ఆప్షన్ సి నార్వే, ఆప్షన్ డి అమెరికా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వెనుజులా. ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం వెనుజులా దేశంలో ఉంది పిల్లలు. థర్డ్ క్వశ్చన్, సాంబార్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి ఒడిస్సా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రాజస్థాన్. సాంబార్ సరస్సు రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది పిల్లలు. ఫోర్త్ క్వశ్చన్, నిమ్మకాయలో ఏ యాసిడ్ ఉంటుంది? ఆప్షన్ ఏ సల్ఫ్యూరిక్ యాసిడ్, ఆప్షన్ బి సిట్రిక్ యాసిడ్, ఆప్షన్ సి హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఆప్షన్ డి నైట్రిక్ యాసిడ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సిట్రిక్ యాసిడ్. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఫిఫ్త్ క్వశ్చన్, నీటి యొక్క కెమికల్ ఫార్ములా ఏమిటి? ఆప్షన్ ఏ O2, ఆప్షన్ బి H3O, ఆప్షన్ సి H2O, ఆప్షన్ డి CO2. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి H2O. నీటి యొక్క కెమికల్ ఫార్ములా H2O పిల్లలు. సిక్స్త్ క్వశ్చన్, క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ ఏ 1942, ఆప్షన్ బి 1945, ఆప్షన్ సి 1935, ఆప్షన్ డి 1927. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1942. క్విట్ ఇండియా ఉద్యమం 1942లో జరిగింది. సెవెంత్ క్వశ్చన్, టాకా ఏ దేశపు కరెన్సీ? ఆప్షన్ ఏ ఇండోనేషియా, ఆప్షన్ బి బంగ్లాదేశ్, ఆప్షన్ సి థాయిలాండ్, ఆప్షన్ డి టర్కీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బంగ్లాదేశ్. టాకా బంగ్లాదేశ్ కరెన్సీ పిల్లలు. ఎయిత్ క్వశ్చన్, రెడ్ ప్లానెట్గా పిలువబడే గ్రహం ఏది? ఆప్షన్ ఏ వేనస్, ఆప్షన్ బి శాటర్న్, ఆప్షన్ సి మార్స్, ఆప్షన్ డి జూపిటర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మార్స్. రెడ్ ప్లానెట్గా పిలువబడే గ్రహం పేరు మార్స్. నైన్త్ క్వశ్చన్, నేతాజీ అనే బిరుదును పొందిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ సి లాలా లజపతి రాయ్, ఆప్షన్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్.
యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సుభాష్ చంద్రబోస్. నేతాజీ అనే బిరుదును పొందిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ పిల్లలు. 10th క్వశ్చన్. ఇండియన్ షేక్స్పియర్ అని ఎవరికి పేరు? ఆప్షన్ ఏ చాణక్యుడు, ఆప్షన్ బి వేమన, ఆప్షన్ సి శ్రీనాథుడు, ఆప్షన్ డి కాళిదాసు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కాళిదాసు. ఇండియన్ షేక్స్పియర్ అని కాళిదాసుకు పేరు పిల్లలు. సో పిల్లలు, నేను అడిగిన 10 ప్రశ్నల్ని జాగ్రత్తగా విన్నారు కదా. ఈ 10 ప్రశ్నల్లో మీరు ఎన్ని ప్రశ్నలకు కరెక్ట్గా ఆన్సర్ చేశారో ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకోండి. జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ఇలాంటి మరో 10 ప్రశ్నలతో వచ్చే ఎపిసోడ్లో చిన్నారి మేధస్సు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ చిల్డ్రన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.